వెల్కమ్ టు విజిల్. జగన్ గ్యాంగ్ లీలలు అన్నీ ఇన్ని కావు. కరుడుగట్టిన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన రాకాసిమొక్క చేష్టలు ఒక్కొక్కటి బయటపడుతుంటే నోరెళ్ళబెట్టి చూడటం మన వంతవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లోనే జేగ్యాంగ్ బంధాలు బాంధవ్యాలు అనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే. 25 ఏళ్ల క్రితం పిఎస్ఆర్ ఆంజనేయులు కర్నూలు ఎస్పీగా, పెళ్లకూరి కృష్ణమోహన్ రెడ్డి ఎంఆర్ఓగా పనిచేశారు. ఆ ఇద్దరు ఇప్పుడు విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిద్దరూ జగన్మోహన్ రెడ్డికి కుడి ఎడమ భుజాలుగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డి. వీరి గత చరిత్ర ఎంత ఘనమైందో నేడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. 2001లో దేశాన్ని కుదిపేసిన నటి మోనికా బేడి నకిలీ పాస్పోర్ట్ వ్యవహారంలో చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. కానీ ఒక్క పేరు మాత్రం తెరమెరుగైపోయింది. ఆయనే కృష్ణమోహన్ రెడ్డి. మోనికా బేడి వ్యవహారానికి ఆయనకు లింకు ఉందని ఇప్పుడు బయటపడింది. 2001లో ఆయన కర్నూలు ఎంఆర్ఓగా వెలగబెట్టినప్పుడు మాఫియా డాన్ అబూ సలీం, మోనికా బేడీలు దొంగ పేర్లతో పాస్పోర్టు పొందటం వివాదంగా మారింది. అబూ సలీం, మోనికా బేడి కర్నూలు వాసులుగా దొంగ పేర్లతో సర్టిఫికెట్ తీసుకుని పాస్పోర్ట్ పొందగలిగారు. మోనికా బేడి సనా మాలిక్ కమల్ పేరుతో, అబూ సలీం రమిల్ కమల్ మాలిక్ పేరుతో స్థానికంగా నివాసం ఉంటున్నట్లు 2001 ఏప్రిల్ 9న అప్పటి కర్నూలు ఎంఆర్ఓ హోదాలో కృష్ణమోహన్ రెడ్డి నివాస ధృవీకరణ పత్రం ఇచ్చారు. దీని ఆధారంగా వారు పాస్పోర్ట్ పొందారు. నాటి ఈ కేసు తీర్పులో భాగం, we shall notice further details only so far as the applicants before us are concerned. Exhibit P1 is the index card of Sana Malik Kamal assumed name for Monica Bedi. PW1 is the author of the exhibit P1. PW1 filed up an exhibit P1 as the request of CA Hamid A6. PW4 is the superintendent in the regional passport office, Secunderabad. Passport application is the name as Sana Malik. PW5P Krishnamohan Reddy was the Mandal Revenue Officer, Kurnool Mandal, who issued residence certificate dated 9/4/2001 in the name of Sana Malik Kamal based of false verification report submitted by A7 Mohammad Yunis. ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చిన కృష్ణమోహన్ రెడ్డి ప్రాసిక్యూషన్ తరపున సాక్షిగా మారిపోయారు. తప్పు చేయటం, బుకాయించటం, తప్పించుకోవటం, ఎదురుదాడి చేయటం, న్యాయస్థానాల్లో లిటిగేషన్స్తో ఖరీదైన న్యాయవాదులతో జగన్ గ్యాంగ్ ఎంత బలమైందో గడిచిన కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు పనిచేశారు. ఫేక్ ఎన్కౌంటర్లు చేశారంటూ ఆయనపై ఎన్హెచ్ఆర్సీలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నిందితులిద్దరూ ఒకే జైల్లో ఉన్నారు. నాడు హీరోయిన్ మోనికా బేడి నకిలీ పాస్పోర్ట్ వ్యవహారంలో కృష్ణమోహన్ రెడ్డి సాక్షిగా మారి బయటపడితే లిక్కర్ కుంభకోణంలో జైల్లో ఉన్నారు. స్త్రీలంటే ఎనలేని గౌరవం, భయం, భక్తి ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు మనసు చాలా సున్నితమైన పువ్వు లాంటిది. పువ్వు కనిపిస్తే ఆయన మనసు ఇట్టే కరిగిపోతుంది. అలాంటిది అకారణంగా మరో హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని జైల్లో పెట్టారని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ బట్టలు చించుకుంటున్నారు. జేగ్యాంగ్ మరిన్ని రోత పనులు అనేకం వెలుగులోకి వస్తాయి. యు బీ రెడీ.